నిరాధారణ ఆరోపణలు చేస్తూ పిచ్చి పిచ్చి రాతలు రాస్తే తోలు తీస్తానని, కాళ్ళు విరగ్గొడతానని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల జితేంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనపై, తన కుటుంబంపై ఓ పత్రికలో తప్పుడు కథనాలు వచ్చాయని, వారి దగ్గర ఆధారాలు ఉంటే రుజువు చేయాలని అన్నారు. తాను అక్రమంగా 200 ఎకరాలు ఆర్జించానని రాశారని, ఆధారాలు చూపిస్తే వాళ్ళకే రాసిస్తానని అన్నారు. నిరాధారణ ఆరోపణలు చేస్తే సహించనని, కాళ్ళు విరగ్గొడతానని, తాట తీస్తానని హెచ్చరించారు. ఆస్తులు అమ్ముకొని ఖర్చు పెడుతూ రాజకీయాలు చేస్తున్నామని అన్నారు. రాయడము, అర్థం లేకుండా రాయడము, దానికి ఒక ఎటువంటి ఆధారాలు ఏమీ లేకుండా రాయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఏదో ఒక విధంగా రెచ్చగొట్టించుకోవాలా, తిట్టించుకోవాలి. నేనంట అక్రమంగా 200 ఎకరాలు ఆర్జించానంట. ప్రజలకు సంబంధించిన ఆస్తి 200 ఎకరాలు నేను లాక్కున్నానంట. ఆ 200 ఎకరాలు ఎక్కడుందో చూపిస్తే వాళ్ళకే రాసిస్తాను, ఏబిఎన్ వాళ్ళకే ఆ 200 ఎకరాలు రాసిస్తాను. నేనంట నాకు 6 సెంట్ల ఇల్లు ఉండేదంట. అప్పు చేయకపోతే ఇల్లు గడవని పరిస్థితి ఉండేదంట. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ చుట్టుపక్కల స్థలాలన్నీ కొని నేను ఈ ఆఫీస్లు ఇవన్నీ కట్టాను. ఏబిఎన్ వాడు గుడ్డోడైనా విన్నారా, తెలివి తక్కువ నా కొడుకన్నా విన్నారు. వాడికి కనీసం పేపర్ ఉంది, తెల్ల పేపర్ నల్ల చేసుకొని అమ్ముకోవాలనే ఒక ఆలోచన తప్పితే రాస్తుంది వాస్తవమా కాదా అనేది కూడా వానికి ఐడియా లేదు. మరి యూజ్లెస్ ఫెలో, నేను పుట్టేసరికి నాకు హైదరాబాద్లో ఇల్లుంది. నాకు 90లోనే మా నాన్న హైదరాబాద్లో ఫామ్ హౌస్ కొన్నాడు. మేడ్చల్లో నాకు 16 ఎకరాల ఫామ్ హౌస్ ఉండింది. నాకు ఎన్నో ప్రాపర్టీస్ హైదరాబాద్లో నేను చదువుకుంటున్న రోజుల్లోనే మా నాన్న కొనడం జరిగింది. నేను 2012 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 16 నుంచి నా ఆస్తులు అమ్ముకుంటూ నేను రాజకీయం కోసము ఇక్కడ ఖర్చు పెట్టడం జరుగుతాం. హైదరాబాద్లో నా 16 ఎకరాల తోట నేను అమ్ముకొని వచ్చి ఇక్కడ ఈ ఇల్లు, ఆఫీసు, ఇవన్నీ ఇక్కడ పొలము ఇవన్నీ కొనడం జరిగింది. ఎక్కడా నీకు నేను 200 ఎకరాలు ఎవరిదిరా కబ్జా చేశాను? ఒక్కడిని పిలిచి చూపిరు. ఆళ్లగడ్డ చరిత్రలో ఒక్కడిని పిలిచి చూపియండి. గంగులోలు కబ్జా చేశారు పలానా స్థలం అని చెప్పి నువ్వు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. రాజకీయాల్లో ఒక నైతికతతో ఉండాలని చెప్పి నేను వచ్చాను. ఏం కాదు, నువ్వు ఏమనుకుంటున్నావు? అసలు నువ్వు ఏదంటే అది రాస్తే ఊరుకొని ఉంటాననుకున్నావా? కాళ్ళు విరగ్గొడతా చెప్తున్నాను. పిచ్చి పిచ్చి రాతలు రాస్తే తొక్క తీస్తా ఏమని అనుకుంటున్నారేమో. పేపరు, మీడియా ఇవన్నీ కాదు, ఒక పర్సనల్ లైఫ్ అనే ఉంటుంది ఎవరికన్నా. ఆ లైఫ్ వరకు ఇది ఉంటుంది, ఒక